గ్లూకోజమైన్ కాల్షియం అనేటువంటి టాబ్లెట్స్ ద్వారా మనకి బాగా పనిచేస్తాయండి. మేము చాలా మందికి ఇచ్చాము, ఇవి వాడించండి మా మదర్కి, మీ మదర్కి వాడించండి అని చెప్పి ఆయన ఇవ్వడం వల్ల మా మదర్కి వాడాను, చాలా మంచి రిజల్ట్ రావడం వల్ల నేను వెస్టేజ్లో రావడం. సో ఫస్ట్ సాహు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే సాహు గారు కనుక నాకు వెస్టేజ్ని ఇంట్రడ్యూస్ చేయకపోతే ఈరోజు నా పరిస్థితి వేరే రకంగా ఉండేదండి. ఈరోజు ఎలా ఉందంటే వెస్టేజ్లో నా ప్రయాణం ఒకప్పుడు స్టార్టింగ్లో 179 రూపాయలు వచ్చినాయండి వెస్టేజ్లో. ఈరోజు నా హైయెస్ట్ ఇన్కమ్ అక్టోబర్ చెక్ 2,72,000 అండి. 2,72,000 తక్కువ అమౌంట్ అండి? ఏ సార్? చాలా ఎక్కువ. కానీ నాకు నేను పెట్టుకున్న టార్గెట్ మంత్కి ఒక 10 lakhs ఎర్న్ చేయగలనా లేదా అని ఒక టార్గెట్ తో వెళ్తూ అందులో 1/4 టార్గెట్ ను మాత్రమే రీచ్ అయ్యాను. అదే ప్రయత్నంలో ఉన్నాం. నో డౌట్ డెఫినెట్ గా 10 lakhs కి రీచ్ అవుతాం. కొద్దిగా టైం పడుతుంది. ఇందాక సార్ చెప్పారు కదా, పేషెన్సీ ఉండాలండి. అలా వింటున్నారా? హలో చెప్తే మీరు అందరూ ఏం చెప్పాలి? హాయ్ చెప్పాలి. నేను హాయ్ చెప్తే హలో, చెప్పకపోతే పన్ను మీద మళ్ళీ ఇంకెక్కడ కొట్టుండే. పండుగలు అవుతే మీరు పొద్దున మళ్ళీ పళ్ళు కొట్టుకోవడానికి నా దగ్గరికి రావాలి కదా. సో ఆ రకంగా ప్రయాణం ఉంది. భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. మీరందరూ కూడా పనిచేయాలి అనే కోరికతో, భవిష్యత్తును ఊహిస్తారనే ఉద్దేశంతో నేను ఎలాగైతే వెళ్తున్నానో నా ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మీతో షేర్ చేసుకోవడానికి రావడం. ఓకేనా? సో ఫస్ట్ ఎలాగా వృత్తిరీత్యా డాక్టర్ కాబట్టి ఒక 5 minutes. ఏ సార్? సో మన వాళ్ళు న్యాచురల్ అన్నారు, ఆర్గానిక్ అన్నారు, వేప అన్నారు, క్లోవ్ అన్నారు. సరే, కరెక్ట్, ఇవన్నీ కరెక్టే. అసలు ఎందుకు వాడాలి? ఇవన్నీ ఉన్నాయి. మన పేస్ట్ వాడటం వల్ల డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అని మనం గన్ షాట్ గా ఎలా చెప్పగలం? మరి చాలా పేస్ట్లు చాలా రోజుల నుంచి ఉన్నాయి మార్కెట్ లో. కోల్గేట్, క్లోజప్, పెప్సోడెంట్, డాబర్ రెడ్, చాలా రకాల పేస్ట్లు ఉన్నాయి. అయినా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డెంటల్ డాక్టర్స్ దగ్గరికి పేషెంట్లు వస్తున్నారు కదా. ఏ సార్? వస్తున్నారు. ఇటువంటి టైంలో మన పేస్ట్ కనుక వాడగలిగితే మనకి ఎటువంటి రిజల్ట్ వస్తుంది, అసలు ఏంటి, దాని యాక్షన్ ఏంటి అనేటువంటిది ఒక 5 minutes చెప్పి పీపీటీలోకి వెళ్దాం. ఏ సార్? మరి చెప్పకుండా ఉండకపోతున్నా. ఎందుకంటే నేను ఎందుకు ఎలా పనిచేస్తుందో చెప్తే రేపొద్దున మార్కెట్ లో పొరపాటున నాలంటాడు ఎవడన్నా తగిలాడు అనుకోండి. నాలంటాడు అంటే మన డాక్టర్ ఎవరన్నా తగిలారు అనుకోండి. ఇవ్వండి మా డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇలా స్టోరీ చెప్పారు, అదే మేము మీకు చెప్తున్నాం. అలాగే చెప్తారా? ఏం చెప్తారు? ఈ పేస్ట్ ఎలా పనిచేస్తుందో ఆ డాక్టర్ గారు చెప్పారండి. సో ఒక 2 నిమిషాలు చెప్పి మీరు ఆ డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఒకవేళ ఆ డాక్టర్ మీ టీంలోకి వచ్చి పనిచేస్తే నాలాంటి లీడర్ మీ కింద ఉన్నాడు. ఒక పేస్ట్ చాలు సార్ రాంబాణకి తెలుసడానికి, ఒక లీడర్ ఖచ్చితంగా. ఏ సార్? సో ఒక 5 minutes డిస్కస్ చేద్దాము. ఏ సార్? చేసి అప్పుడు దానిలోకి వెళ్దాం. సార్ ఇదన్నా నేను ఉండగలను ఇక్కడ? సార్ మీకు ఏమన్నా బోర్ అనిపిస్తే చెప్పండి, నేను ఆపేస్తా. సరేనా? పర్వాలేదా? ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. సో వినండి, జనరల్ గా టూత్ అనేది పన్ను ఇలా ఉంటుందండి. ఓకేనా? పన్ను అనేది ఇలా ఉంటుంది, దంతం. మన పేస్ట్ ఎలా పనిచేస్తుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి, మీకు ఉపయోగపడేది. సార్, దంతం ఇలా ఉంటుంది. ఈ దంతం పన్ను అంటాం, టూత్. ఇవన్నీ కూడా దంతాలు అంటాం. మెయిన్ నవ్వడానికి చాలా ఉపయోగపడేవి.
మన చేతికి తంబ్ ఎంత అవసరమో, బొటన వేలు ఎంత ముఖ్యమో, మన నోట్లో ఈ వెనకాల దంతాలు అంత అవసరం. ఎందుకంటే మన నోట్లో పెట్టుకున్న వెంటనే నములుతాం. నమలడానికి దంతాలు లేకపోతే పరిస్థితి ఏంటండి? జీర్ణం కాదు, జీర్ణం అవుతుంది, చాలా ఇబ్బంది. అందుకని 5 వేళ్లలో బొట్టన వేలు లేకపోతే 4 వేళ్ళు ఉన్నా వేస్ట్ కదా. సేమ్ వే మనకి దంతాలు లేకుండా ముందు పళ్ళు అందంగా ఉన్నా ఉపయోగం లేదు. సో దంతాలు ఎట్లా? సో జనరల్ గా పన్ను ఇలా ఉంటుంది. పంటికి 3 పొరలు ఉంటాయండి. పంటికి 3 పొరలు ఉంటాయి. పైన దాన్ని ఎనామిల్ అంటాం. ఏమంటాం సార్? ఎనామిల్ అంటాం. పింగాడి. మన బాడీలో అత్యంత గట్టి పదార్థం ఏదయ్యా అంటే, అందుకని మనం బోన్స్ కూడా నవ్వగలుగుతాం. ఎనామిల్ అనేది అత్యంత దృఢమైనటువంటి పదార్థం మన బాడీలో, రైట్? సెకండ్ పార్ట్ ని డెంటిన్ అంటాం. ఈ 3వ పార్ట్ ని పల్ప్ అంటాం సార్. ఏమంటాం? పల్ప్ అంటాం. ఇందులో నర్వ్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ ఉంటాయి. మొత్తం టోటల్ సెన్సిటివిటీకి రీజన్ ఈ పల్ప్ అనేది. ఓకేనా? సో జనరల్ గా మనం సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల, లేదంటే స్వీట్స్, చాక్లెట్స్ ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే పంటి పై భాగంలో చిన్న పుచ్చు ఏర్పడుతుందండి, నల్లగా. దీన్ని కనుక అదే టైంలో డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మేము తీసేసి క్లీన్ చేసి సిమెంట్ పెడతాం. ఇంకా అక్కడితో ఇది క్లోజ్, ఇంకా పెరగదండి. ఒకవేళ దాన్ని అశ్రద్ధ చేశారు, అలాగే వదిలేశారు, ఇది కాస్త 2వ పొరలోకి పుచ్చిలా 2వ పొరలోకి వస్తుందండి. సో అట్లీస్ట్ మీరు ఆ స్టేజ్ లో అయినా సరే మీరు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ పార్ట్ ని అలా తీసి అక్కడ సిమెంట్ పెడతాం, అక్కడితో అది క్లోజ్. అర్థమవుతుందండి? ఒకవేళ అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేశారు, పిన్నీసు ఉప్పల్లా పెట్టి కలుగుతా ఉంటారు మనోళ్ళు. తిన్న వెంటనే ఏదో ఒకటి పెరుగుతూ ఉంటారు, బయటికి తీయకపోతే మనశ్శాంతి ఉండదు. సో అట్లీస్ట్ ఈ స్టేజ్ లోనే డాక్టర్ దగ్గరికి వెళ్తే 2వ లేయర్ దగ్గరికి వచ్చినప్పుడు టూత్ ని సేవ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేశారు, ఇది వచ్చి ఏం జరుగుతుందంటే ఈ పల్ప్ కి టచ్ అవుతుంది. అంటే ఫస్ట్ లేయర్ నుంచి ఇలాగొచ్చి పల్ప్ కి టచ్ అవుతుంది. ఎప్పుడైతే పల్ప్ కి టచ్ అవుతుందో లోపల చీమ్ పడుతుంది. ఎప్పుడైతే చీమ్ పట్టిందో ఇన్ఫెక్టెడ్ టూత్ అంటాం. ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయిందో రాత్రులు విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది, ఇంకా చచ్చిపోదామా అనిపిస్తుంది, అంత సివియర్ పెయిన్. సో ఆ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే పన్ను మొత్తం తీయించేసుకుంటాం. మీలో ఎవరైనా డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? ఎవరైనా పెయిన్ ఫీల్ అయ్యారా? టూత్ పెయిన్, పన్ను నొప్పి ఎలా ఉంటుంది సార్? చాలా దారుణం. డెలివరీ పెయిన్ తర్వాత అత్యంత పెయిన్ టూత్ పెయిన్ అండి. డెలివరీ పెయిన్ కి 9 పాయింట్స్ ఇస్తారు, టూత్ పెయిన్ కి 8 పాయింట్స్ ఇస్తారు. హైయెస్ట్ పెయిన్ 9 పాయింట్స్ అంటండి. ఆ తర్వాత నెక్స్ట్ కేటగిరీ 8 పాయింట్స్ టూత్. అంత సివియర్ పెయిన్, అన్బేరబుల్. సో ఇటువంటి సందర్భంలో పన్ను తీయించేసుకోవడమా ఎక్స్ట్రాక్షన్ అంటాం, ఆర్ ఎల్స్ రూట్ కెనాల్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. అసలు నేననేది ఏంటి, ఈ స్టేజ్ ఎందుకు తెచ్చుకోవాలి? సో మన దగ్గర పైన పుచ్చు ఏర్పడింది, మన నోట్లో కొన్ని వేల బ్యాక్టీరియాలు ఉంటాయండి, కొన్ని లక్షల బ్యాక్టీరియాలు ఉంటాయి నోట్లో. అవి ఏం చేస్తాయంటే మనం తిన్న ఆహారం ఉండడం వల్ల ఇక్కడ పుచ్చుని ఏర్పడినట్టు చేస్తాయి బ్యాక్టీరియా. మన పేస్ట్ లో నీమ్ అనేది ఉంది, అవునా? ఈ నీమ్ ఎలా పనిచేస్తుంది అంటే యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. అంటే ఈ బ్యాక్టీరియాని చంపడానికి ఈ నీమ్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏ సార్ అర్థమవుతుందండి? సో ఎప్పుడైతే నీమ్ అనేది బ్యాక్టీరియాని చంపేస్తుందో ఈ స్టేజ్లు వస్తాయండి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. రాంగ్. మరి ఏ పేస్ట్ లో, బయట మార్కెట్ లో దొరికే పేస్ట్ లో నీమ్ అనేది ఉంది? అన్ని కెమికల్సే, కల్తీ 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 కల్తీ. ఆ మధ్య వైజాగ్ లో 1,00,000 కోల్గేట్ టూత్ పేస్ట్లు పట్టుకున్నారండి. ఆ పేస్ట్ లో ఉన్నది ఏంటి అంటే ఎముకల పొడి.
నురగ రావడానికి కెమికల్స్ అవన్నీ యాడ్ చేసి 1,00,000 పేస్ట్లు ఒక గొడవలో పడుతున్నారు. తీరా అవన్నీ చూస్తే ఎముకల పొడి ఆటలతో అంతా కల్తీ. ఒరిజినల్ మీరు ఏ పేస్ట్ తీసుకోండి సార్ మార్కెట్లో అంతా కల్తీ. మరి బాలి గారికి మనం అందరం శిరసా వహించి మనం ఇది చేయాలి. మనకి ప్రొడక్ట్స్ అన్నీ కూడా నెంబర్ 1 ప్రొడక్ట్స్, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అంటాం మన దానిలో అన్నీ కూడా. సో మన దగ్గర నీమ్ అలా పనిచేసి బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మనిషికి పిప్పి పన్ను రమ్మన్నా రాదు, అంత అద్భుతంగా పనిచేస్తుంది నీమ్ అనేటువంటి. ఓకే సార్, అందుకు మన పేస్ట్ వాడాలి. సెకండ్, నీమ్తో పాటుగా క్లోవ్ అనేది ఉంటుంది, లవంగం. సో ఈ లవంగాన్ని క్లోవ్ని ఏమంటారంటే పెయిన్ రిలీవర్ అంటారు. చూడండి, మన పూర్వీకులు ఎక్కడైనా పంటి నొప్పి వస్తే లవంగం ఆ కన్నంలో పెడతారు. ఎందుకంటే పంటి నొప్పిని తగ్గించడానికి లవంగం బాగా ఉపయోగపడుతుందండి. అందుకనే నీమ్తో పాటు క్లోవ్ని కూడా యాడ్ చేశారు. సో పిప్పి పన్ను ఏర్పడదు, పెయిన్ రాదు. ఎంత అద్భుతం అండి కాంబినేషన్. దీంతో పాటు ఇంకా కాల్షియం, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. పంటి గట్టిపరచడానికి కాల్షియం, ఇంకా చాలా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అందులో ఉన్నాయి. సో ఇంత మంచి పేస్ట్ ని మన దగ్గర పెట్టుకుని మనం అసలు అది ఎలా పనిచేస్తుందో తెలియకపోతే ఇబ్బందికరం, బాధాకరం కదా. కాబట్టి నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఓకేనా సార్? సో మన పేస్ట్ అద్భుతం అండి. ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. నైట్ టైం కంపల్సరీ మీరు అందరూ బ్రష్ చేయండి, చేయమని చెప్పండి. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ మన పేస్ట్ వాడచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా సార్? ఇక్కడ దగ్గర క్లోజ్ చేద్దాం. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా సార్? అర్థమైందండి? రైట్ సార్. సో నీమ్ తో ఉన్న ప్రొడక్ట్స్ మన దానిలో చాలా ఉన్నాయి. నీమ్ తో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మన దానిలో చాలా ఉన్నాయి సార్. నీమ్ అంత గొప్ప ఇది ఉందన్నమాట. అందుకనే వేపను ఏమంటారో తెలుసా సార్? వండర్ లీఫ్ అంటారండి. ఏమంటారు? వండర్ లీఫ్. వండర్ లీఫ్ చాలా అద్భుతాలు సార్. వేపతో కనుక మనం చూసుకుంటే వండర్ లీఫ్ అంటాం వేపని. అన్నిటికన్నా మెయిన్ ఇదే సార్. మిగిలిన రెండోది ఏంటంటే గ్యానో పేస్ట్ అంటాము. గ్యానో పేస్ట్ ఐడియా ఉందా? ఎవరైనా వాడుతున్నారండి? ఆల్మోస్ట్ పుట్టగొడుగుల నుంచి తయారు చేసినటువంటిది. అది మెయిన్ క్యాన్సర్ రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుందండి గ్యానో పేస్ట్ అనేది. ఆపర్చునిటీ వెస్టీజ్. ఏంటి సార్? నాకు తెలిసి ఇండియాలోనే కాదు, ప్రపంచాన్ని కూడా వెస్టేజ్ శాసిస్తుందండి. నెంబర్ 1 గా ఎదగబోతున్న కంపెనీలో మనం ఉన్నాం. వెస్టేజ్ లో బిజినెస్ పెట్టుబడి ఏమైనా పెట్టాలండి? నో ఇన్వెస్ట్మెంట్, నో జాయినింగ్ ఫీజ్. సో నా ఉద్దేశంలో అయితే కనుక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశం అండి. మీలో ఎవరైనా ఎదగాలి, జీవితంలో నా లైఫ్ ఇలా ఉండాలి అని అనుకుంటే మాత్రం దయచేసి బిజినెస్ వెస్టేజ్ ని సీరియస్ గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సార్ ఈ రోజు నాకు 2.72 lakhs వస్తుందంటే నేను వెస్టేజ్ ని బెస్ట్ ఆపర్చునిటీగా తీసుకున్నాను కాబట్టే నేను ఈ స్టేజ్ లో ఉన్నా. ఇంకా ఎదగాలని అనుకుంటున్నా. నేను 5 lakhs కి వెళ్ళాలి, 10 lakhs కి వెళ్ళాలి అని అనుకుంటున్నా. ఎందుకు? ద బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇటువంటి అవకాశం మళ్ళీ మనకు రాదు. గతంలో అవకాశాలు వేరు, ఇప్పుడు అవకాశాలు వేరు. గతంలో కంపెనీలు వేరు, ఇప్పుడు వేరు. రాబోయే కాలంలో వెస్టీజ్ ప్రపంచంలో టాప్ 10 లో ఉంటుందండి. నాకు తెలిసి వేరే వేరే దేశాలకి కూడా చాలా బాగా విస్తరించబోతోంది మన వెస్టీజ్. సార్ ఇట్లాగా వెస్టీజ్ ఏంటి సార్? నేను అక్కడ చూపించే స్లైడ్ నేను చదవమన్నప్పుడు మీరు చదవడం. సార్ బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీ. మనం దీన్ని కెరీర్ గా తీసుకోవచ్చండి. దీన్ని మనం ఒక కెరీర్, మన జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఇదిగా మన కెరీర్ కింద మనం
దీన్ని తీసుకోవచ్చు ఒక మంచి అవకాశంగా. నా పేరు డాక్టర్ దొరబాబు, నేను యూసిడి అండి. ఓకే, ఫ్రమ్ తుని. సార్ దీనికి లైట్ ఉందా? ఎక్కడ సార్? రెడ్ సార్. నేను వెస్టీజ్ లో జాయిన్ అయిన తర్వాత 2015 డిసెంబర్లో చూస్తారా? ఏ సార్, డిసెంబర్లో నా చెక్ ఎంత కనబడుతుందండి? ఎంతండి? ఎస్, నేను అప్పటికే నా స్టార్ కంప్లీట్ అయింది. నా ఇన్కమ్ ఎంత సార్? 17,000 అండి. ఓకేనా? చూడండి సార్, నెక్స్ట్ చెక్ ఎప్పుడైనది 2016లో నేను కార్ తీసుకున్నానండి, క్రెటా కార్. నా ప్రయాణం అంతా ఆ కార్లోనే జరుగుతూ ఉంది. ఈ రోజు నా కింద ఇంచుమించుగా సౌవే ఎంతమంది ఉంటారు? సౌవే కార్ ఇచ్చివర్స్ నా డౌన్. ఈ రోజు నా కింద దగ్గరగా చింతూరు శ్రీ గారు ప్లస్ గుడారంగా అన్ని కలుపుకుంటే మోర్ దెన్ 15 కార్ ఇచ్చివర్స్ ఉన్నారండి. 15 మంది పైనే నా డౌన్ లైన్ లో కార్ ఇచ్చివర్స్. ఇందాక చెక్ ఎప్పుడు సార్ చూపించింది? 2015. ఇది చూడండి సార్, ఎంత సార్? ఎప్పుడు సార్ ఇది? ఎప్పుడు? ఎంత సార్? ఎంత టైం పట్టిందండి? ఎందులో సార్ 2 years లో మీకు 20,000 అయితే 3 times 60,000 అవుతుందండి. అందుకనే బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీ అని అన్నాం. 15 లో 17,000, 17 లో 50,000 రూపీస్. ఏం సార్ అర్థమవుతుందండి? నెక్స్ట్ ఇది ఎప్పుడు సార్? 2019 అండి సార్. ఇది నేను ఎగ్జాంపుల్ గా లైవ్ లో మీకు నేను చూపిస్తున్నాను. నేను ఉన్నాను, మీ ఎదురుగుండా మాట్లాడే పర్సన్ నేను. ఇలాగ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీ ఎదురుగుండా నేను మాట్లాడుతున్నా. ఒక డాక్టర్ అనే ప్రొఫెషన్ లో ఉంటూ, ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ లో ఉంటూ, సొసైటీ రెస్పెక్ట్ చేసేటువంటి ప్రొఫెషన్ లో ఉంటూ వెస్టీజ్ ని బెస్ట్ ఆపర్చునిటీ అండ్ కెరీర్ గా దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే గ్రోత్ ఉంది కాబట్టి. ఓకేనా? ఎప్పుడు సార్ ఇది? 2019. 15 లో ఎంత సార్? 17. ఎంత సార్? 17. 19. ఎన్ని టైమ్స్ పెరుగుతుందండి? 17 to 50 3 times nearly. 50 to 150 nearly. సార్ ఎందులో ఉంటుంది మీకు డెవలప్మెంట్ ఆర్ గ్రోత్? ఉంటుందా? లేదండి. ఇది ఎప్పుడు సార్? ఇంతకు ముందుది సార్. స్లైడ్స్ ఫాలో అయితే మీకు గ్రోత్ తెలుస్తుందండి. నేను తయారు చేసిందే మీకోసం, మీరు వింటారు, చూస్తారు లైవ్ లో అనేటువంటిది. ఏ సార్, ఇంత ముందు చూపించినటువంటి స్లైడ్ 2019, 17, 15. 19 December 143. ఏ సార్? 20 December ఎంత పెరిగింది సార్? 1,20,000 సార్. జస్ట్ 1 year. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందండి? వెస్టీజ్ లో స్టార్టింగ్ లో కష్టం, రాను రాను ఈజీ అవుతుంది. సో 2020 డిసెంబర్ 262 అంటే ఎంత పెరిగింది చూడండి. ఇప్పుడు చూడండి 2015 లో నా ఇన్కమ్ ఎంత? 2020 లో నా ఇన్కమ్ ఎంత పెరిగింది సార్? 17 ఎక్కడ, 260 ఎక్కడ సార్? ఎంత పెరిగిందండి. వెస్టీజ్ లో ఆ గ్రోత్ ఉంది సార్. మీరు నమ్మాలి, పని చేయాలి. మీరు నమ్మి పని చేస్తే నాలాగే మీరు సక్సెస్ అవ్వగలరు ఖచ్చితంగా. వెస్టీజ్ ప్లాన్ ఎవరికైనా సేమ్. నా సీనియర్ సాహు గారికి ఒకటి, ఆ సాహు గారు అప్లై సిద్ధార్థ్ సింగ్ గారికి ఒకటి,
ఆయన డౌన్ లైన్ ధనబాబు కోటి, ఆయన డౌన్ లైన్ రామ్ కోటి గారు ఒకటి ఏం లేదండి. ఇన్కమ్ ప్లానింగ్ సేమ్ ఫర్ ఎవ్రీవన్ కదా. అటువంటిప్పుడు నేను ఎందుకు అవ్వలేకపోతున్నాను, అవ్వలేనటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి సార్, ఎందుకు అవ్వలేకపోతున్నాను, ఖచ్చితంగా అవుతారు. ఏ సార్? సో ఇంత డ్రాస్టిక్ చేంజ్, దాన్ని మీరు నమ్మాలి. నమ్మితేనే మీరు సక్సెస్ అవ్వగలరండి. ఏంటి సార్ ఇది? ఏంటి సార్? ఎస్, ఎవరండి అన్నది? నేను వెస్టీజ్ అనే విత్తనాన్ని నాటాను. ఏం సార్? వెస్టీజ్ అనే విత్తనాన్ని భూమిలోనో నా బ్రెయిన్ లోనో ఇందులో నాటాను సార్. భూమిలో నాటాను, నా బ్రెయిన్. ఎక్కడ నాటాను సార్? బ్రెయిన్ లో నాటా. అది ఏమిస్తుంది సార్? ఈరోజు వేస్తుందా? డబ్బులు కాస్తున్నాయి సార్. మీ బ్రెయిన్ లో కూడా ఒక విత్తనం నాటండి. ఎస్, నేను సక్సెస్ అవ్వాలి, నేను ఎదగాలి, ఇది నా కోసం, ఇది నా లైఫ్ అనుకోండి. ఖచ్చితంగా మీరు ఏమవుతారు సార్? లేకపోతే జీరో, ఎప్పటికీ జీరో లెవెల్లోనే ఉంటారు సార్. మీరు గ్రోత్ చూడలేరండి. హౌ టు గెట్ సక్సెస్ ఇన్ వెస్టీస్? సక్సెస్ మనం ఎట్లా సార్? లైట్ లైన్ ఆపివేయగలరా? అనిపిస్తుంది కాదు, మొత్తం లైట్ లైన్ ఆపివేయగలరా కంప్లీట్? ఇంకా బ్యాక్ కూడా సార్, బ్యాక్ కూడా సార్. పవర్ పాయింట్ ఎప్పుడు ఫ్రంట్ మొత్తం ఆపేయండి సార్. రైట్, మొత్తం చీకటమయం చేశాను. వెరీ గుడ్. ఇలా ఉంటేనే పవర్ పాయింట్ ఎంజాయ్ చేయగలం. మొత్తం లైట్లు వేస్తే మనం ఏమి. సో హౌ టు గెట్ సక్సెస్ ఇన్ వెస్టీస్? వెస్టీస్ లో సక్సెస్ చేయాలి అంటే ఎట్లా అనేది ఒకసారి చూద్దాం. సార్, లైఫ్, జీవితం ఎలా ఉంటుంది? జీవితం జనరల్ గా మనం ఏ జీవితం నుంచి ఏ జీవితంలోకి వెళ్తే మనం సక్సెస్ తీసుకోగలం? ఎప్పుడు ఒకేలా ఉంటే ఎలా ఉంటుంది, జస్ట్ చిన్న చేంజ్ ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చూద్దాం సార్. సో జనరల్ గా లైఫ్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. దీన్ని కంఫర్ట్ జోన్ అంటాం. ఏంటది? ఆ కంఫర్ట్ జోన్ లోకి ఎవరెవరు వస్తారయ్యా అంటే, ఎవరెవరు వస్తారు? డైలీ బేస్. స్క్రీన్ కొద్దిగా బాగుండేది స్క్రీన్ కొద్దిగా, లేకపోతే నేను తెచ్చేద్దాను. స్క్రీన్ మీద అయితే ఇంకా కొంచెం బాగా కనిపించేది. సో సాలరీ బేస్డ్, డైలీ బేస్డ్ ని కంఫర్ట్ జోన్ అంటాం. సో వాళ్ళు ఏంటంటే ఫోన్ మాట్లాడతారు ఎవరన్నా. సో ఇదేంటంటే సాలరీ బేస్డ్, డైలీ బేస్డ్ ఎలా ఉంటారనేది చూద్దాం. నెక్స్ట్ ఈ రెండు ఇది కాకుండా, కంఫర్ట్ జోన్ కాకుండా మనకి ఇంకోటి ఏంటి సార్? ఇది డ్రీమ్ జోన్ లో ఎవరెవరు ఉంటారు? కంఫర్ట్ జోన్ లో ఎవరెవరు ఉంటారు, డ్రీమ్ జోన్ లో ఎవరెవరు ఉంటారు అనేది ఒకసారి చూద్దాం. ఇది చదవండి సార్ ఒకసారి. రోజుకి సరిపడా డబ్బులు కావాలంటే చేయాలి, కానీ కరెక్ట్ టైంలో అప్లై చేయడమే మనకి కావాలి సార్. రోజుకి సరిపడా డబ్బులు కావాలంటే ఏం చేయాలి? కూలీ పని చేయాలి. వాళ్ళే డైలీ బేస్డ్ అండి. వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం. రెండోది ఏంటి సార్? నెలసరి డబ్బులు కావాలంటే ఉద్యోగం చేయాలి, అదే జాబ్ బేస్డ్. మూడోది ఏంటి సార్? జీవితానికి సరిపడా డబ్బులు కావాలంటే ఏ నెట్వర్క్? వెస్టీస్ అనే నెట్వర్క్ చేయాలండి. రైట్ సార్. కంఫర్ట్ జోన్ లో ఏంటి ఎలా సార్? డైలీ బేస్డ్ వాళ్ళు ఇలా ఉంటారండి. కనిపిస్తారా సార్? డైలీ వాళ్ళకి ఆ రోజే ఫ్యూచర్ గురించి వాళ్ళకి ఏం ఆలోచన ఉండదండి. ఆ రోజు కష్టపడి సంపాదించుకున్నామా లేదా, మళ్ళీ ఎవరికైనా పరిస్థితి ఉందా సార్? సార్ దయచేసి కంఫర్ట్ జోన్ లో ఉంటే మాత్రం మీరు సక్సెస్ చూడలేరండి. సార్ వీళ్ళ పరిస్థితి చూడండి సార్, దారుణం. ఇటుకలు పోయడం, చిన్న కుర్రోడు, చేతులు లేవు. వీళ్ళ పరిస్థితి ఏంటి సార్?
వీళ్ళంతా డైలీ బేస్డ్ అండి. వాళ్ళకి ఫ్యూచర్ ఏమి ఉండదు, ఫ్యూచర్ గురించి వాళ్ళు ఏం ఆలోచించరండి, ఫ్యూచర్ కోసం టెన్షన్ ఏమి ఉండదు సార్. వీళ్ళంతా డైలీ బేస్డ్. సో వాళ్ళకి అదే రోజు 500 600 వస్తే చాలు, 1000 రూపాయలు వస్తే చాలు, అంతకు మించి మాకేమీ వద్దు అనుకుంటారు. వాళ్ళకి ఫ్యూచర్ కోసం అసలు ఆలోచనే ఉండదండి. ఇది వాళ్ళు డైలీ బేస్. వీళ్ళు చూడండి సార్, చూస్తారా? అర్థమవుతుందా సార్? పెద్దవాళ్ళు బరువులు మోయడం ఎంత కష్టం అండి. వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా గొడ్డిగా పని చేస్తారు, సాయంకాలం రిలాక్స్. రేపు అన్న సంగతి వాళ్ళకి తెలియదండి. నెక్స్ట్ శాలరీ బేస్డ్ అండి. శాలరీ అనేటువంటిది అర్థమవుతుంది మీకు, ఒక లంచం లాంటిది సార్. మీ డ్రీమ్స్ చంపేయడానికి ఇందాక రామకోటి గారు చెప్పారు కదా, రామకోటి గారు నాట్ ఆన్లైన్ చాలా కష్టపడాల్సి వచ్చిందండి ఆయన జాయిన్ చేయడానికి. అంత తొందరగా పడే ఆయన కాదు, చాలా కష్టపడ్డాం. నేను సాహు గారు అందరూ వెళ్తే ఇప్పుడు ఒక 6 నెలలకు గానైనా ఓకే చెప్పలా. సో ఈ శాలరీ అనేటువంటిది ఒక లంచం లాంటిది సార్. మీ డ్రీమ్స్ చంపేయడానికి ఉపయోగపడుతుంది తప్ప డెవలప్ చేయడానికి ఏమి ఉపయోగపడలేదు. ఇందాక రామకోటి గారి మాటల్లోనే విన్నారు కదా. అలాగే జాబ్ చూస్తారని, జాబ్ అనేటువంటిది మీ జీవితంలో రిచ్గా మీరు బతకలేరండి. కావాలంటే సొసైటీలో, మార్కెట్లో, పబ్లిక్లో ఎక్కడైనా చూడండి, ఈ జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే సంపాదించిన వాళ్ళు ఉన్నారా? రిచ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారా? ఏ సార్ మనం ఎక్కడ చూడలేమండి. సో నెక్స్ట్ ఏం సార్ ఒకసారి చదవండి. Life begins at the end of your లైఫ్ బిగిన్స్ ఎప్పుడు? ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మీరు దాని నుంచి బయటకు వస్తేనే మీ యొక్క లైఫ్ ని చూడగలరండి. లేకపోతే మీ లైఫ్ ఎప్పుడు అలాగే ఉంటుంది సార్. ఉదాహరణకి ఒక పర్సన్ ఉన్నాడు, ఒక జాబ్ హోల్డర్ కావచ్చు, ఒక కూలీ పని. రోజుకు 500 ఎంత వస్తుంది, నెలకు ఒక 15,000 20,000 వస్తున్నాయి. ఆ 20,000 అతను ఏం చేస్తారంటే ఇంటికి అద్దె, కరెంట్ బిల్లు, ఫుడ్, వీటికన్నిటిగా 20,000 సర్దుకుంటాడు తప్ప 20,000 40,000 కావాలి అని ఎప్పుడూ అతను ఆలోచించడండి. ఆలోచించుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అలా ఆలోచించినంత కాలము కూడా జీవితం అలాగే ఉంటుందండి, సాదా జీవితం. కానీ ఒక మంచి స్థానానికి వెళ్ళాలంటే మాత్రం ఏం చేయాలి సార్? అతను కంఫర్ట్ జోన్ వదలాలి. మీలో డైరెక్ట్ అచీవర్స్ ఉన్నారు, సిల్వర్ గోల్డ్ చాలా మంది స్టార్స్ ఉన్నారు కదా. మీరు ఎప్పుడు 5,000కి 10,000కి 15,000కి 20,000కి తృప్తి పడుతూ ఉంటే మీరు 50,000కి 1,00,000 రూపాయలకి వెళ్ళేది ఎప్పుడు? మీరు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు? నాకు ఇది చాలులే అని అనుకుంటే మీరు ఎదగలేరండి. నాకు ఇంకా కావాలి అని అనుకుంటేనే మీరు ఎదగలరు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నా క్లినిక్ లో మంత్కి 1,00,000-1,50,000 ఇన్కమ్ వస్తుందండి. నాకు చాలు అనుకుంటే చాలు, అక్కడితో క్లోజ్. కానీ నా కంఫర్ట్ జోన్ నుంచి నేను వదిలేను కాబట్టే నా లైఫ్ స్టార్ట్ అయిందండి. అంటే ఎగ్జాంపుల్, నేను నా జీవితంలో లగ్జరీ కార్ కొనలేనండి, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టలేను క్లినిక్నే కనుక రన్ చేసుకుంటే. ఎందుకంటే నాకు 3 పిల్లలు, ఒక బాబు, 2 పాపలు. వాళ్ళు ఎంతో చదివించాలనుకుంటున్నా ఆ 1,00,000 రూపాయలతోనే సరిపోతుందిలే, నేను అక్కడే కనుక ఉంటే నా లైఫ్ ఏమీ స్టార్ట్ అవుతుంది, అక్కడే ఉంటుంది. సో నేను ఎప్పుడైతే నా కంఫర్ట్ జోన్ వదిలేనో, ఇది లైఫ్ కాదు, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, నేను ఒక మంచి ఇల్లు కట్టాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి అంటే నేనేం చేయాలి సార్? నా కంఫర్ట్ జోన్ నేను వదలాల్సిందే. మిమ్మల్ని కూడా కోరుకునేది అదే. మీ కంఫర్ట్ జోన్ వదలండి, దాని నుంచి బయటికి రండి, అప్పుడే మీరు రియల్ లైఫ్ ని చూడగలుగుతారు సార్. లేకపోతే మీరు మీ జీవితాన్ని చూడలేరండి. మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా ఈ రోజు సక్సెస్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ చిన్న దాంతో తృప్తి పడకుండా ఇంకా ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనే తపనతోనే సక్సెస్ అయినటువంటి వాళ్ళు సార్ వాళ్ళందరూ కూడా. ఓకేనా సార్? అర్థమైందండి? చూడండి సార్, డ్రీమ్ జోన్ లో వస్తే ఎవరెవరు ఎలా ఉంటుంది ఒకసారి చూడండి సార్. ఒకప్పుడు గూగుల్ ఎంత ఉందండి? ఏ సార్
ఈరోజు అమెజాన్ పరిస్థితి ఏంటి సార్? ఏ సార్ ఎంత చిన్నది ఉందండి అమెజాన్, కనిపిస్తుందా? గూగుల్, యాపిల్, ఏ సార్ ఎంత చిన్న చిన్న ఏంటి మన రూమ్ లో సగం. మరి ఈరోజు ఎస్, మరి మన ఆలోచనలు కూడా మారితే మనం ఎందుకు ఎదగం? వెస్టీజ్ అదే ప్రయాణంలో ఉందండి. ఎస్, వెస్టీజ్ ఒకప్పుడు 2 బ్రాంచ్లే, 2 ప్రొడక్ట్లే. మరి ఈరోజు కంపెనీ ఎన్ని ప్రొడక్ట్లు ఉన్నాయి, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఎన్ని కంట్రీస్ లో ఉన్నాయి? బై 2025 కి ఎన్ని కంట్రీస్ కి మన వెస్టేజ్ వెళ్ళబోతుందండి? ఒకసారి మీరు ఆలోచిస్తే మనం కూడా నెంబర్ 1 బిజినెస్ కంపెనీలో ఉన్నాం. నో డౌట్ నెంబర్ 1 బిజినెస్ కంపెనీలో ఉన్నాం. మన ఆలోచన విధానం మారితేనే మనం సక్సెస్ కాగలం. నెక్స్ట్ ఇది చదవండి సార్. ఇఫ్ యూ కెన్ స్టే పాజిటివ్ ఇన్ నెగటివ్ సిచ్యువేషన్ యు విన్. ఏంటి సార్ దాని అర్థం? మన నెగటివ్ సిచ్యువేషన్ వచ్చినా మనం పాజిటివ్ గా ఉంటేనే యు విన్. అంటే మనం చాలా మంది డైరెక్టర్స్, సిల్వర్స్, కోర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్లాన్ చెప్పడానికి వెళ్తారు, 10 మందికి చెప్తారు, 10 మంది నో అంటారు, వెనక్కి వచ్చేస్తారు. అది పాజిటివ్ అండి? అక్కడ నెగటివ్ సిచ్యువేషన్ ఎదురైంది, వాడొద్దన్నాడు, ఈడొద్దన్నాడు, విన్నామన్నారు, ఇన్ని చూసామన్నారు, అన్ని చూసామన్నారు, అలాగన్నారు, ఇలాగన్నారు, అంత పీగా ఇంత పీగా అన్నారు. కానీ మనం మాత్రం ఆ మాటలకి నెగిటివ్ అయిపోతే మనం పాజిటివ్ గా ఉండేది ఎప్పుడు. సో అటువంటి సిచ్యువేషన్ లో మనం కనుక పాజిటివ్ గా ఉంటేనే మనం రిజల్ట్ చూడగలం. వీళ్ళందరూ ఉన్నారు సార్, యాపిల్, గూగుల్, అమెజాన్ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఒకప్పుడు వాళ్ళకి తెలుసు ఫ్యూచర్ లో మనం ఎదుగుతాం, ఏదో సాధిస్తామని. అందుకనే వాళ్ళు స్టార్ట్ చేసి 20, 25, 30 సంవత్సరాలైనా ఏ రోజు నిరాశ పడలేదు. వాళ్ళు బ్రాంచెస్ ని విస్తరించుకుంటూ వెళ్ళారండి. మరి మన టీముని ఎంతవరకు విస్తరిస్తున్నాము? హలో, అందరికి నిద్ర? ఎవరికి నిద్ర వస్తుందండి? ప్లీజ్ చెప్పండి సార్, ఎవరికి నిద్ర వస్తుంది? రెడ్డి గారు మీరు అనుకోండి, ఎవరికైనా వస్తుందేమో. ఎవరికి అర్థమవుతుందండి? కొంచెం ఫాస్ట్ గా చెప్తే జాగ్రత్తగా వినండి. సో ఒకప్పుడు చాలా చిన్న చిన్నవే ఈ రోజు చాలా పెద్ద పెద్దవైనాయి అండి. మనకి ఎదురొస్తాయి చిన్న చిన్న కష్టాలు, పెద్ద పెద్ద అన్ని బాధలు అన్ని ఎదురొస్తాయి సార్. మనం నిలబడకపోతే ఎట్లా? మనం నిలబడితేనే సార్ రేపు పొద్దున సక్సెస్ అవుతాం, ఇంత పెద్ద టీం తయారు చేయగలుగుతాం. ఈ రోజు నా టీం 51,000 మంది ఉన్నారండి. 51,000, 50,000 పైన నా టీం ఉంది. ఈ రోజు నేను పని చేసినా పని చేయకపోయినా నా 2 లక్షల రూపాయలు ఎక్కడికి పోవు. 50,000 మందిలో కనీసం సగం మంది పేస్ట్ సపోర్ట్ ఇంకోటి కొనుక్కున్నా చాలు సార్, నాకు 2 లక్షల రూపాయలు తగ్గవండి. నాకు 2 లక్షల టార్గెట్ కాదండి, మినిమం 5 to 10 lakhs, 10 to 20 lakhs. నాకు అవకాశం ఉన్నంత వరకు నేను పోరాడే తత్వమే తప్ప వెనక్కి తగ్గేది. సో మనం కూడా పాజిటివ్ గా ఉంటేనే, అందుకని చెప్తాను సార్, స్టే పాజిటివ్. ఇట్ నెగటివ్ సిచ్యువేషన్ రావట్లేదు, వినట్లేదు, జాయిన్ అవ్వట్లేదు అంటే ఎందుకు అవుతలేదు రోజు. సో ప్లీజ్ అందరూ కూడా పాజిటివ్ గా ఉండాలని కోరుకుంటున్నా. నెగటివ్ సిచ్యువేషన్ లో డెఫినెట్ గా సక్సెస్ మందే సార్. చూడండి సార్, ఇదేంటి సార్ ఇది? కన్సిస్టెన్సీ అనేది కీ ఆఫ్ సక్సెస్ అంటారండి. ఏంటి సార్ కన్సిస్టెన్సీ అంటే? ఏంటి సార్ అర్థం? కన్సిస్టెన్సీ అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్. నిలకడ అంటాం, ఆర్ స్థిరత్వం అంటాం. అంటే మనం నిలకడగా ఉండటం, స్థిరంగా ఉండటం, దాన్నే కన్సిస్టెన్సీ అంటారు. చూడండి, మన దానిలో కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది కదా. ఏంటి సార్ కన్సిస్టెన్సీ? కంటిన్యూస్ గా 4 months కొంటే 5th month లో ఫ్రీ. అలాగే వెస్టీజ్ లో ఒక 2 to 4 years కనుక కష్టపడి పనిచేశారు అనుకోండి సార్,
ఇంకా ఆ తర్వాత నుంచి మనం కష్టపడి పని చేయగలదు. అంతా హ్యాపీగా ఫ్రీగా ఏ సార్ ఎలా తీసుకోవచ్చు? ఫ్రీగా తీసుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ అంటే మనం స్థిరంగా ఉండాలి సార్. ఎంత నెగిటివ్ సిచ్యువేషన్ రానివ్వండి, ఎంత ఇంకోటి ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఎన్ని కష్టాలు రానివ్వండి, ఒక డాక్టర్గా నా దగ్గరికి 10 మంది 20 మంది పేషెంట్లు వస్తారు సార్. ఒక్కొక్కసారి అనుకునేవాడిని ఏది 10,000 20,000 ఉన్నప్పుడు ఏంటి నాకు ఈ బాధలు కష్టాలు. 10 మంది నా దగ్గరికి వస్తారు కదా, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను వేస్టేజ్ అలోవేరా అది ఇది అని చెప్పి ఇన్కమ్ అని చెప్పి నువ్వు జాయిన్ అవ్వ అని చెప్పి ఏంటి నాకు ఈ బాధలు ఒకరి దగ్గరికి వెళ్ళి అడగడం ఏంటా అనిపించేది. మళ్ళీ వెంటనే నాలో నేనే చర్చించాను, మన టార్గెట్ ఫ్యూచర్లో 10 lakhs ఎప్పుడు మనకు అది కనబడతానే ఉండాలి. లేకపోతే సో నా ఆలోచనలు ఎప్పుడు కాన్స్టెంట్ గా అలా ఉండడం వల్లే ఈరోజు నేను సక్సెస్ తీసుకోగలిగాను. మన ఆలోచనలు మన పనులు నిలకడగా లేకపోతే ఇబ్బందికరం. ఏ సార్ ఏంటి సార్ ఇది? వెస్టీస్ ఎక్కడ ఉన్నాడు సార్? వెస్టీస్ లో వాడు అందరంత ఎత్తులో ఉన్నాడు సార్. వేరే కంపెనీలు ఎక్కడ ఉన్నాడు సార్? ఇప్పుడు చూడండి సార్ ఎలాగో మనందరం అలాగే ఉంటాం సార్. సార్ నచ్చిందండి ఇది చాలా బాగుంది. ఇది చాలా మంచి స్లైడ్ అండి. వేరే చోట నుంచి వేరే రకంగా సెట్ చేయగా వచ్చినటువంటిది. ఖచ్చితంగా వెస్టీజ్ లో ఉన్న వాళ్ళు ఇంత పైన ఉండి తీరుతారండి. ఉంటారు, ఉండి తీరుతారు. దానికి మనం కష్టపడి పని చేయాల్సిందే. ఓకేనా సార్? రైట్ సార్. నెక్స్ట్ ఒక మంచి వీడియో లాంటిది చూద్దాం సరదాగా. రావా? అవునా? రాదా? మంచి వీడియోస్ ఉన్నాయి సార్. సరే వినండి. నెక్స్ట్ మళ్ళీ 20th వచ్చినప్పుడు ఈసారి ప్లాన్ చేద్దాం. సార్ ఇది చదవగలరా? ఈయన ఎవరో తెలుసండి? ఏ సార్? రొనాల్డో. ఎవరు సార్ ఈయన? ఫుట్బాల్ ప్లేయర్. ఈయన స్టోరీ తెలుసా సార్? ఈయన స్టోరీ తెలుసా సార్? మనం సక్సెస్ అవ్వాలి అంటే కొంతమంది స్టోరీస్ తెలుసుకోవాలి. కొంతమంది స్టోరీస్ తెలుసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. రొనాల్డో అనేటువంటి పర్సన్ బేసికల్లీ ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్. ఒకప్పుడు అరౌండ్ 8-10 years అప్పుడు హార్ట్ లో పెయిన్ వస్తే సర్జరీ చేస్తారండి. ఆ సర్జరీ చేసిన తర్వాత మదరు, టీచర్స్ అందరూ కూడా ఏం చెప్తారంటే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు, గేమ్స్ కానీ ఏమొద్దు, గమ్ముగుండి చదువుకోవయా అని చెప్తారు. కానీ అతను ఏం చేస్తారంటే అట్ ద ఏజ్ ఆఫ్ 12 years లో ఒక లీగ్ మ్యాచ్ లో ఫుట్బాల్ ఆడతాడు. ఆ మ్యాచ్ లో ఆ టీంని గెలిపిస్తాడు. అలా తర్వాత ఆ కంట్రీకి అతను ఫుట్బాల్ ప్లేయర్ గా ఎదిగి ఈ రోజు కొన్ని వేల కోట్లు సంపాదించాడండి. మరి ఒకప్పుడు అతను హార్ట్ ఆపరేషన్ జరిగితే అటువంటి సందర్భంలో మనలో ఎవరైనా అయితే ఏమన్నా చేస్తామండి? మన ఇంట్లో వాళ్ళు ముందు ఏమంటారంటే ఒరే బాబు నీ ఆరోగ్యం జాగ్రత్త బాబు, నీకు అదైంది ఇదైంది, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు బాబు, రెస్ట్ తీసుకురా బాబు, ఇంటికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే కూర్చో కదా. కానీ మరి 12 years ఏజ్ లో చాలా కఠినమైన దరిద్రమైనటువంటి జీవితాన్ని అనుభవించాడండి. మదర్ ఫాదర్ విడిపోయారు. మదర్ ఆ ఇంట్లో ఈ ఇంట్లో కూలి పని చేసి కొడుకుని అలా చదివించడం. ఈరోజు ప్రపంచంలోనే టాప్ ప్లేయర్, అట్ ద సేమ్ టైం టాప్ ఇన్కమ్ కూడా ఆయనకి ఉందండి. అతనే క్రిస్టియానో రొనాల్డో. ఆయన ఏమంటాడంటే రాత్రులు కళలు కలడం కాదు, ఆ కళలు నిన్ను నిద్రపోకుండా చేయాలి అని అంటాడండి. సో అందుకే నేను ఇలా సక్సెస్ అయ్యాను. హార్ట్ ఆపరేషన్ జరిగితే నిరాశ నిస్పృహలతో కుంగిపోతారు. బట్ నా ప్రాణం పోతే పోయింది, నేను ఏదో సాధించాలని. మరి మీరందరూ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఉన్నారు కదా. మరి మీరేమనుకుంటారు భవిష్యత్తు కోసం? ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు, టైం ఎంత ఉపయోగిస్తున్నారు, మీటింగ్స్ ఎంతమంది పెడుతున్నారు, మీటింగ్స్కి ఎంతమంది అటెండ్ చేపిస్తున్నారు, మీరు కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించుకోండి సార్. మనం సక్సెస్ అవ్వాలి అంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, వెస్టేజ్ని ఎవరైతే ఇది నా బిజినెస్ అనుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారండి. ఏమనుకోవాలి సార్? ఏమనుకోవాలండి? ఏమనుకోవాలి? ఎస్, ఇది నా బిజినెస్, ఇది నా బిజినెస్ నేనే డెవలప్ చేసుకోవాలి తప్ప నా పక్కోడు ముందోడు వెనకోడు కిందోడు కాదండి. నా బిజినెస్. మీరు ఒక 50 లక్షల రూపాయలు పెట్టి 1 కోటి రూపాయలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి సార్, మీరు ఏం చేస్తారండి? చాలా కేర్ఫుల్, చాలా రెస్పాన్సిబుల్ గా పనిచేస్తారు, అవునా? అందులో పెట్టుబడి ఉంది కాబట్టి. మరి వెస్టీజ్ లో పెట్టుబడి లేదు కాబట్టి నిరాశ, నిస్పృహ, లేకపోతే ఇంకోటేనా సార్? మీరు పెట్టుబడి పెడితే ఎంతో రిస్క్, ఎంతో టెన్షన్, ఎంతో వర్రీ. వెస్టేజ్ లో అలా లేదే. ఒక 2 years పని చేయరా బాబు, 3 years పని చేయమని కంపెనీ చెప్తుంది. ఆ తర్వాత ఇప్పుడు సాహు గారు ఉన్నారు, 6 lakhs ఆయన పని చేయాల్సిన అవసరం లేదండి. 6 lakhs నెలకంటే ఏ తమాషా సార్? అమెరికాలో వెళ్ళి పని చేసేవాడికే లేదండి. చాలా మందికి జాబ్స్ పోతున్నాయి సార్. ఏ సార్ అంత గ్రేట్ సాహు గారు ఇన్కమ్ వ్యవహారం. ఆ రకంగా మనం కష్టపడదాం సార్. ఒక 2 years 3 years కంపెనీ ఇవ్వడానికి రెడీ ఉంది కదా, తీసుకోవడానికి మీరు ఎందుకు లేరు? ఆలోచించండి సార్. ఇదేంటి సార్? బీ లైక్ ఎ సీడ్. ఏంటి సార్ ఇది? బీ లైక్ ఎ సీడ్, గ్రో ఎవ్రీడే. సపోజ్ ఒక విత్తనం భూమి కింద పాతాం సార్, అది భూమి మీదకి ఎలా చీల్చుకొస్తుందండి? ఎలా పైకి వస్తుంది సార్? చీల్చుకుని రాదా? చీల్చుకొని వస్తుంది కదా. చీల్చుకొని వచ్చి అలా పెరిగి కొన్ని వేల ఫ్రూట్స్ ఇస్తుందండి, అవునా? దానికైనా మాటలు వచ్చాయి సార్? విత్తనానికి ఏమన్నా అది ఎదిగి ఫలాలను ఇస్తుందండి? ఏ సార్? కొన్ని వేల లక్షల ఫ్రూట్స్ ఇస్తుంది. మరి మన మైండ్ సెట్, మన మైండ్ గ్రోత్ ఏముంది సార్? మాటలు రాని విత్తనమే ఎదిగి కొన్ని రకాల ఫ్రూట్స్ ఇస్తుంది. మరి మనం ఏ సార్? ఒకసారి ఆలోచించండి సార్. మనం ఎలా కష్టపడి పని చేయాలి, మనం ఎంతమంది టీంకి లైఫ్ ఇవ్వాలి, మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనేటువంటిది. అందుకని ఇక్కడ ఉంది సార్, గ్రో ఎవ్రీ డే. డైరెక్ట్ రిచ్యూవల్స్ అంటే ఊరికే రాలేదండి, మీరు చాలా కష్టపడి వచ్చారు సార్. సిల్వర్ డైరెక్టర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఒక లీడర్ని తయారు చేశారండి. గోల్డ్ ఇతర డైరెక్టర్స్ తయారు చేశారు. మరి మీరు ఎట్లా? మీలో రోజుకి గ్రోత్ లేకపోతే ఎట్లా సార్? ఏ సార్? అందుకనే విత్తనం మాటలు రాకపోయినా తన గ్రోత్ ఆగట్లేదండి, పెంచుకుంటా పోతుంది. మరి మనం దయచేసి ఫ్రెండ్స్ మీ గురించి మీరు ఆలోచించండి సార్. అలాగే ఇంకేం చెప్తారంటే వచ్చిన ఎగ్జాంపుల్, మీలో ఎవరికైనా 1 కోటి రూపాయలు అప్పించారు అనుకోండి సార్. ఏ సార్ ఎంత? వడ్డీ 2 రూపాయలు. నెలకి ఎంత సార్? సార్ మీ పేరు? సత్యనారాయణ గారు దగ్గర నేను 1 కోటి రూపాయలు వడ్డీ తీసుకున్నాను సార్. ఆయన నెలకి నేను 2 లక్షలు 1 కోటి రూపాయలు తీసుకుని నెలకి ఎంత ఇస్తాను సార్? 2 లక్షల రూపాయలు వడ్డీ ఇస్తున్నాను సార్. ఆయన ఏదో ఒక సందర్భంలో నాకు చిన్న మాట అనిపించి ఆయన ఏమన్నారంటే, సార్ ఏమనుకోకండి సార్, ఏమనుకోకండి, సరదాగా ఇచ్చారు అనుకోండి. ఏదో ఒక రోజు నేను ఏమడిగానంటే, సార్ 2 లక్షల రూపాయలు ఇస్తాను 1 కోటి రూపాయలకి, మీరు ఎంత సంపాదిస్తారు సార్ ఇది కాకుండా? అంటే ఏమీ లేదండి, ఇదే నా వడ్డీ వ్యాపారం. అప్పుడు నేను ఏమన్నానంటే, సత్యనారాయణ గారు మీ బాడీలో ఇన్ని పార్ట్స్ ఉన్నాయి కదా, హార్ట్, లివర్, కిడ్నీ, కళ్ళు, మూకు, చెవి, ఇన్ని రకాల పార్ట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఖరీదు ఎంత సార్? వాటి యొక్క ఖరీదు ఎంత? ఎంత సార్? ఎంత సార్? మరి 1 కోటి రూపాయలకే 2 లక్షలు వడ్డీ తీసుకుంటారే. మరి మీ బాడీ ఇంత విలువైంది కదా, మరి మీరు ఎంత సంపాదించాలి సార్ అని అడిగితే సమాధానం, మరి మనందరం ఉన్నాం కదా, మనందరి యొక్క బాడీ విలువ ఎంత సార్? 1,00,000, 1 కోటి, 2 కోట్ల? తల్లిదండ్రులు మంచి జన్మనిచ్చారండి,
మీ అప్లైనర్ మంచి దారి చూపిస్తున్నాడండి. మరి మీరు ఏం సార్, మరి మీరెంత సంపాదించాలి నెలకి? క్వశ్చన్ చేసుకోండి సార్. మామూలుగా కోటికి 2 లక్షలు, కనీసం మీద ఒక 5 కోట్లు బాడీ ఉంటుంది అనుకోండి సార్. అంటే మీరు ఎంత కష్టపడి పని చేయాలి సార్. వేరే నెట్వర్క్ సిస్టంలో అయితే నేనేం మాట్లాడనండి. మన వెస్టేజ్ లాంటి కంపెనీలో మీరు ఎంత కష్టపడి పని చేస్తే అంత ఆదాయం తీసుకోవచ్చండి. ఎంత ఆదాయం కావాలంటే అంత తీసుకోండి. ఆలోచించండి సార్, మీ గురించి మీరు ఆలోచించండి సార్. ఈరోజు నా బాడీ విలువ ఎంత, నేను ఎంత సంపాదిస్తున్నానని క్వశ్చన్ చేసుకోండి సార్. మీకు నిద్ర పట్టదండి. నాకు నిద్ర పట్టట్లేదు కాబట్టి ఈరోజు సక్సెస్ ఎలాగన్నా అవ్వాలనే తపంతోనే ఉన్నానండి. నెలకి కనీసం 10 లక్షలన్నా సంపాదించాలి. మరి వీడియోస్ ప్లే అవ్వమంటున్నారు. వీడియోస్ ప్లే అయితే బాగుండు. మంచి మంచి వీడియోస్ అండి. ఒకప్పుడు చూడండి సార్, ఒకప్పుడు సైకిల్ మీద ఉన్న పర్సన్ ఈరోజు కారు ఇచ్చేవారు సార్. అలా ఎందుకు ఎదగలిగాడండి? అతను మైండ్ సెట్. నేను ఎదగాలి, నాలో మార్పు రావాలి, వెస్టీజ్ అనేది నా బిజినెస్. ఏమనుకున్నాడండి? ఇది నా బిజినెస్, నేను డెవలప్ చేసుకోవాలనుకున్నాడు. డెవలప్ అయ్యాడు, సైకిల్ నుంచి కారుకి వచ్చాడు సార్. ఇది చూసారా సార్? ఏ సార్, గతంలో చూసుంటారు. ఒక టీ వాళ్ళ చేతులు లేవండి, ఇక్కడ కట్ అయిపోయి ఉంటే అతను ఈ రోజు ఇన్కమ్ తీసుకున్నాడు. అలాగే మరుగుజ్జు అంటారు కదా, షార్ట్ తెలుసు కదా మీకు, అతను కారు ఇచ్చేవారండి. అలాగే వీల్ చైర్ లోనే ఉంటాడండి, ఎక్కడికి బయటికి రాలేడు, అతను కూడా కారు ఇచ్చేవారు. ఇతని ఇన్కమ్ నెలకి 2.5 నుంచి 3.5 లక్షల వరకు ఇతను ఆదాయం ఉండే నెలకి. వీళ్ళందరూ కూడా కారు ఇచ్చేవారు. సక్సెస్ పీపుల్ అండి వీళ్ళు. ఏదో రకమైనటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్, వాళ్ళు నార్మల్ పర్సన్ లాగా ఉండరు. అయినా వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళ మైండ్ సెట్. ఎస్, నేను ఏదో చెయ్యాలి, ఏదో చూపించాలి, ఏదో సక్సెస్ అవ్వాలి, నా లైఫ్ బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, పిల్లలు బాగుండాలని ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం. ఇతను ఏంటి సార్? ఒక సెక్యూరిటీ గార్డ్. ఎవరు సార్ ఈయన? ఒక సెక్యూరిటీ గార్డ్. అతని ఇన్కమ్ ఎంత అండి? ఇది ఎప్పుడో ఓల్డ్ అండి, 2-3 years బ్యాక్ 2,29,000 అండి ఒక సెక్యూరిటీ గార్డ్. ఏ సార్ మీలో మీరు అంతకన్నా ఇదే సార్ తక్కువ సార్? ఏ సార్? అతని మైండ్ సెట్ పాజిటివ్ గా ఉన్నాడు. ఎస్, నేను ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని అనుకున్నాడు, అయ్యాడు. మనం అనుకోవట్లేదు, అవ్వట్లేదు. సాహు గారు ఎప్పుడూ చెప్తారు, మీరు అనుకోండి సార్ అయిపోతారు, మీరు అనుకోండి సార్ అయిపోతారు. ఆయన చెప్పిన తర్వాత డైమండ్ వరకు నేను ప్రయత్నం చేసాను. డైమండ్ తర్వాత సాహు గారు చెప్పినట్టు అనుకున్నాను, అలాగైతే. ఒకసారి సాహు గారికి మనం క్లాస్ ఇద్దామా? సాహు గారిని చాలా సార్లు అడిగా, సార్ ఎలా సార్ క్రౌన్ మీరు అనుకోండి సార్ అయిపోతారు అన్నారు. అంతే, క్రౌన్ అనుకుంటూనే ఉన్నాను, నా పని నేను చేస్తాను. డైమండ్ కి క్రౌన్ కి 8 months గ్యాప్ లో క్రౌన్ అవడం జరిగింది. సో మనం అనుకుంటే జరుగుతుందండి, నో డౌట్. ఇతను ఎవరు సార్? ఒక పెయింటర్ అండి. సార్ పెయింటర్ ఎంత సార్ మంత్కి ఇన్కమ్? మరి మనం డైరెక్టర్స్, బ్రాంచ్ డైరెక్టర్లు, సిల్వర్లు, ఏ సార్ ఉన్నారు కదా, గోల్డ్. మరి మనం సార్, మనం ఇలా పెయింటర్లం కాదు కదా, మన దగ్గర అన్ని రకాల శక్తులు ఉన్నాయి, మనం మాట్లాడగలం, చేయగలం. మరి మనం సక్సెస్ అవ్వకపోతే ఎట్లా సార్? ప్లీజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి సార్. ఇతను ఎవరు సార్? బార్బర్. ఇన్కమ్ ఎంత సార్? బార్బర్ లైఫ్ ఎలా ఉంటుంది సార్? జనరల్ గా రోజుకు 500, 1000, 2000, 1000 రూపాయలు సంపాదించవచ్చు. నెలకు 30,000. ఏమంత లైఫ్. కానీ ఈ పర్సన్ చూడండి సార్, పారించేవారండి, ఒక బార్బర్ ఇన్కమ్. ఏ సార్, మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఎట్లా ఆలోచించాలి?
మైండ్ సెట్, పాజిటివ్ థింకింగ్ అంటాం రెండు. సో ఇతను ఎవరో తెలుసా సార్? వారెన్ బఫెట్ అని అతను ఏమంటాడంటే, నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్, మేక్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ ఏ సెకండ్ సోర్స్. మనకి ఎప్పుడు కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కంపల్సరీ ఉండాలండి. నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్గా పని చేసుకుంటూ, డాక్టర్గా క్లినిక్ చేసుకుంటూ, మరి మార్చి ఏప్రిల్ మే పరిస్థితి ఏంటి సార్? కరోనా వచ్చింది. ఆ టైంలో అన్ని బంద్, స్కూల్స్ లేవు, కాలేజీల్లో, బిజినెస్ లేవు, ఏమి లేవు, డాక్టర్స్ అంతా ఫ్రీ, మొత్తం క్లోజ్ కదా సార్. డెంటిస్ట్ అయితే అసలు మాకు సర్క్యులర్ వచ్చింది, అసలు పొరపాటును కూడా క్లినిక్ ఓపెన్ చేయొద్దు, మీ డెంటిస్ట్లకే బాగా ఎక్కువ అవకాశాలు కరోనా వచ్చేటువంటిది, దయచేసి. సో నిజంగా వెస్టేజ్ కి నేను చాలా థ్యాంక్స్ అంటే రుణపడి ఉంటాను. థ్యాంక్స్ టు వెస్టేజ్. ఈరోజు నా సెకండ్ ఇన్కమ్ వెస్టేజ్ కనుక లేకపోతే నా లైఫ్ చాలా దారుణంగా ఉండేదండి. చూడండి సార్, మార్చ్ లాక్డౌన్, నా ఇన్కమ్ చూడండి సార్, ఎంత సార్? థ్యాంక్స్ టు వెస్టీజ్ 1,58,000 అండి. ఊహించగలరా సార్? ఎవరికి సార్ వచ్చింది ఇన్కమ్? థ్యాంక్స్ టు వెస్టేజ్. వెస్టేజ్ లేకపోతే నేను లేదు సార్, నా లైఫ్ ఏ లేదండి 100%. సో ఎప్పుడైతే నాకు 1,58,000 ఇన్కమ్ వచ్చిందో, నా స్టాఫ్ కి రూపాయి కూడా తగ్గించుకుంటే శాలరీస్ ఇచ్చాను, నా పిల్లలకి ఏం కావాలంటే అన్ని కొన్నాం. వీఆర్ సో హ్యాపీ విత్ వెస్టీజ్. ఎంత సార్? మళ్ళీ అందరికి లాక్డౌన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఎవరైనా ఒక 50,000 సంపాదించారా సార్ వెస్టేజ్ కాకుండా, అదర్ దాన్ వెస్టేజ్? సార్ జాబ్స్ పోయినాయి సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, 50% అన్నారు, బట్ మన వెస్టేజ్ గ్రేట్ వెస్టేజ్ సార్, అటువంటి కంపెనీలో ఉన్నాం. సాహువే మీ ఇన్కమ్ ఎంత సాహువే? అప్పుడు నాకు తెలిసి 4+ అండి, 4.3, 4.4, 488 కరోనా టైంలో మార్చ్ ఇన్కమ్. చూడండి సార్, ఏప్రిల్ మరి డెడ్ అండి. ఆ టైంలో నాకు వచ్చింది 57,000 సార్. ఎంత సార్? 57,000. అసలు కంప్లీట్ లాక్డౌన్, ఇంట్లో వచ్చి బయటకు వెళ్ళడానికి కూడా లేదు. అటువంటి సందర్భంలో నాకు 57,000. ఎక్కువ తక్కువ సార్? చాలా ఎక్కువ సార్. నెక్స్ట్ మే మంత్ బోనస్ అండి, మే కూడా లాక్డౌన్ రైట్. సో మే మంత్ ఇన్కమ్ 1,21,000 సార్. నేను ఏం బిజినెస్ చేయలేదు, ఎక్కడికి ఫీల్డ్కి వెళ్ళలేదు, నా డౌన్లైన్ వర్క్, నా డౌన్లైన్ ఆన్లైన్ ప్రొడక్ట్స్ కొనడం వల్ల, చేయడం వల్ల నాకు ఎంత సార్? మే. సో అందుకనే చెప్తారు సార్, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి నాకు క్లినిక్ లేక, వెస్టేజ్ లేక పరిస్థితి ఏంటి సార్? రేపొద్దున కరోనా 2 లాంటిది వస్తే పరిస్థితి ఏంటి? రాకూడదు, వస్తే ఆ జీవితం అస్తవ్యస్తం, రాకూడదు, అది మన చేతుల్లో లేదు సార్. ఒకవేళ కరోనా లాంటి పరిస్థితి వస్తే, లాక్డౌన్ లాంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంటి? దయచేసి ఆలోచించండి సార్. ఎట్లాగా, ఏంటి, ఏం చేస్తే మనం బెటర్ లైఫ్ లీడ్ చేయగలము అంటే ఓన్లీ వెస్టీజ్. మనం మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అంటే మనకి వెస్టేజ్ మాత్రమే సార్, వేరే దానిలో దేవులని చూడలేమండి. నెక్స్ట్ సార్, ఇవి చూసారా సార్? చాలా మందికి తెలిసే ఉంటది. ఈయన ఎవరు సార్? ఈయన నాగార్జున కింగ్. ఏ సార్, వాటికి పని లేదా? ఇంకా డబ్బులు లేవా సార్? కొన్ని వేల కోట్లు ఉన్నాయండి. ఏం చేస్తున్నాడు సార్? దేనికి సార్ యాడ్? రిఫ్లెక్స్ సో దానికి యాడ్ ఇస్తున్నాడండి. మరి ఈయన ఎవరు సార్? ఆయనకి డబ్బులు లేవా సార్? మరి ఆయన ఏం చేస్తున్నాడు సార్? పాపం డబ్బులు లేవేమో. ఏ సార్, అప్పులు చేశాడేమో, యాడ్ ఇస్తే డబ్బులు వస్తాయేమో. ఏ సార్, అంత పెద్ద పెద్ద హీరోలే చిన్న చిన్న యాడ్లు ఇస్తారు సార్ డబ్బుల కోసం. మరి మనం ఏ స్టేజ్ లో ఉన్నాం సార్? డైరెక్టర్స్, సిల్వర్స్, నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి?
స్టార్ ఎప్పుడు వెళ్తారు, 50,000 ఎప్పుడు తీసుకుంటారు, క్రౌన్ ఎప్పుడు అవుతారు, 1 lakh ఎప్పుడు తీసుకుంటారు? పెద్ద పెద్ద హీరోలే. మరి మనం నోరి విప్పి చెప్పకపోతే ఎట్లా సార్? దయచేసి ఫ్రెండ్స్, మీరు టైం వేస్ట్ చేయొద్దండి. దయచేసి ప్రతి సెకండ్ ని ఉపయోగించుకోండి సార్. సార్ ఈయన ఎవరు సార్? అతని ఇన్కమ్ ఎంత సార్? ఆయన ఏ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి వెళ్ళారు సార్? తెలుసా సార్? మనందరికీ తెలుసు కదా ఆయన ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి. మరి ఆయనే వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళాం సార్? కానీ ఆయనకి మనకి ఉన్న తేడా ఏంటంటే వర్కింగ్ స్టైల్. ఆయన వర్క్ చేసే విధానం వేరు, మనం వర్క్ చేసే విధానం. మనం కూడా ఆయనలా వర్క్ చేస్తే డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాం సార్. అట్లీస్ట్ 1 lakh కనుక మనం వెళ్ళగలిగితే చాలా హ్యాపీ. ఇవి ఎవరో తెలుసా సార్? ఎస్, బేగం ఒక లేడీ అండి, పవర్ఫుల్ లేడీ, మామూలు లేడీ కాదు సార్, పవర్ఫుల్ లేడీ. అసలు ఆవిడ వాయిస్ వింటేనే ప్రతి ఒక్కడు సైన్ చేయాల్సిందే, వింటే చాలు సార్, అంత బాగా మాట్లాడుతుందండి. ఈ రోజున ఆవిడ ఇన్కమ్ ఎంత సార్? ఆవిడ స్మైల్ చూడండి సార్, బ్యూటిఫుల్ స్మైల్. అసలు మాట్లాడుతూ నవ్వుతూనే చెప్తుందటండి ఆవిడ లెసన్ మొత్తం అంతా కూడా, మాట్లాడుతూ నవ్వుతూ, ఎక్కడ సీరియస్నెస్ ఉండదటండి, అంత బాగా చెప్తుంది. చాలా తక్కువ టైంలో ఆవిడ ఇన్కమ్ కి ఒక లేడీ చేయగలిగినప్పుడు మరి డైరెక్టర్స్ బ్రాంచ్ ఏ సార్? సార్ మనలో కసి లేకపోతే మనం ఏమీ సాధించలేమండి. మళ్ళీ చెప్తాను సార్, కంపెనీ ప్లాన్ సేమ్ అందరికి, మనం పనిచేస్తే డబ్బులు. సార్ ఇది ఒకటి చూసి ఆపేద్దామా సార్? నాది 2019 అక్టోబర్ లో 136 అండి. ఎంత సార్? 2019 అక్టోబర్ లో 136, ఎగ్జాక్ట్లీ 1 year అండి. 2020 అక్టోబర్ కి ఎంత అయింది సార్? డబుల్ అయిందండి. 1 year లో డబుల్ అయింది సార్. అంటే ఎవరికైనా ఒకటే ఛాన్స్, మనం వర్క్ చేసుకుంటా పోతే మనకి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం సార్. వయసులో ఉన్నప్పుడు కష్టపడాల్సిందే సార్, లేకపోతే సిగ్గుపడాలి సార్. కాబట్టి మనం కొంచెం సీరియస్ గా తీసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు ఒక మంచి హౌస్, మంచి కార్, ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళాలంటే మనకి వెస్టీజ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉపయోగం సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి సుధాకర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.